కోసం మనం అందరం కూడా మాట్లాడుకోవడానికి ఇక్కడికి వచ్చాం. మనం కొన్ని విషయాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని విషయాలు చెప్పి ఈ విషయాలన్నీ కూడా మన గ్రామాల్లోకి తీసుకెళ్ళి బహుజనులకు రాజ్యాధికారం ఎలా రావాలి అనేటువంటి విషయం మీద మనం ఒక కార్యాచరణని ఒక పని విధానాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. రాజ్యాధికారం అంటే మీకు అందరికీ తెలిసిందే, రేపు మళ్ళా 29లో అంటే 2029లో వచ్చేటువంటి ఎన్నికల్లో బహుజనులకు రాజ్యాధికారం రావాలి. అసలు బహుజనులు అంటే ఎవరు అనేటువంటి విషయం మనందరికీ తెలిసింది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, వీళ్ళు బహుజనులు. వీళ్ళు 85% ఉన్నారు. కమ్మ, రెడ్డి, వెలమ, బ్రాహ్మణులు వీళ్ళంతా బహుజనులు కాదు. చాలా స్పష్టంగా మనం మాట్లాడుకోవాలి ఆ విషయంలో. అయితే మనం కోరుకుంటుంది ఎవరు? బీసీల నుంచి, ఎస్సీల నుంచి, ఎస్టీల నుంచి, మైనార్టీల నుంచి, వీళ్ళ నుంచి ఒక ముఖ్యమంత్రి కావాలా. ఆ ముఖ్యమంత్రిని చేసేటువంటి ఒక రాజకీయ పార్టీ మనం ఏర్పాటు చేసుకొని, ఒక రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేసుకొని, దాని ద్వారా ఒక ముఖ్యమంత్రిని బహుజన కులాల తరపున ఒకరిని ముఖ్యమంత్రిగా పెట్టుకోవాలి. ఇది మన యొక్క కార్యక్రమం. అయితే బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడు మాత్రమే మన బహుజనులకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ముస్లింలకి, క్రిస్టియన్స్కి వాళ్ళ సమస్యకు పరిష్కారం అవుతాయని ఇక్కడ ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి ఈ క్రమంలో ఒకసారి ఆలోచన చేసే పని అయితే, ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు బహుజనులు కాదు. ఎవరు అధికారంలో ఉన్నారు? ఒక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి అధికారంలో ఉంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ అధికారంలో ఉంది. ఈ రెండు బహుజన ప్రభుత్వాలు కాదు, వాళ్ళు బహుజనుల నాయకులు కాదు. అయితే మనందరం కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 85% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరం కూడా ఓట్లేసి వీళ్ళిద్దరిని గెలిపిస్తున్నాం. ఈ రెండు పార్టీలని గెలిపిస్తున్నాం. రెండు పార్టీలు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, ఏదో వైసీపీ పార్టీ. ఈ రెండు పార్టీలకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ నాయకులందరూ కూడా రెండు కులాలకు సంబంధించిన వాళ్ళు. తెలుగుదేశం అనేటువంటి పార్టీ అనేటువంటిది చంద్రబాబు నాయుడు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, వీళ్ళు కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళు. ఈ కమ్మ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో 3.5% ఉన్నారు. 3.5%, 3.5% మాత్రమే ఉన్నారు. లేదా జగన్మోహన్ రెడ్డి, వైసీపీకి నాయకత్వం వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కులానికి సంబంధించినటువంటి రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో 4.5% మాత్రమే ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసిన కూడా 8% మంది లేరు వీళ్ళు. కాబట్టి ఈ బహుజన కులాలు అనేటువంటి వాళ్ళు మనం ఏమనుకుంటున్నామంటే వీళ్ళిద్దరు అధికారంలో ఉండకూడదు అని మనం కోరుకుంటున్నాం. అందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేశామని చెప్పి అనుకుంటున్నాం. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దల నాయకులందరికీ, వేదిక ఎదురున్నటువంటి నాయకులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా, మిగతా సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం కరెక్ట్గా మనం ఎవరి మీద పోరాడాలో, ఎవరికి వ్యతిరేకంగా మనం ఓటు వేయాలో, ఎవరికి అనుకూలంగా ఓటు వేయాలనేటువంటి విషయాన్ని కూలంకషంగా మనం తెలుసుకోకపోతే మన బహుజనుల అధికారంలోకి రాలేము. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు అనేటువంటివి, కమ్మ, రెడ్డి పార్టీలు ఈ రోజున రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కమ్మోళ్ళకి 5 సంవత్సరాలు ఉంటారు, వాళ్ళు పోయిన తర్వాత రెడ్డిలో 5 సంవత్సరాలు ఉంటారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మరి కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంత ప్రభావశీలంగా లేదు. కాంగ్రెస్ పార్టీ నడిపించినటువంటి రెడ్లందరూ కూడా వైసీపీ అవటం వల్ల వైసీపీ పార్టీ బలపడిపోయింది. కాంగ్రెస్ ఈ రోజున ఈ రాష్ట్రంలో చాలా పరిస్థితులు వేరుగా ఉంది. ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు ఈ రెండు పార్టీలు అధికారంలోకి రావడానికి వీల్లేదు అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ మీటింగ్ జరుపుకోవాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రెండు పార్టీలు కూడా ఒకటే. ఇది కమ్మ పార్టీ, ఇది రెడ్డి పార్టీ అయినా ఈ రెండు పార్టీలు కూడా ఒకటే. ఈ కమ్మవాళ్ళు, రెడ్డి కూడా ఒకటే. వీళ్ళు అవసరమైతే వాళ్ళు కలిసే పనిచేస్తారు, కలిసే పరిపాలిస్తారు. మరి ఒకసారి చూసుకున్నప్పుడైతే మన కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి ఎవరున్నారు? ప్రధానమంత్రి ఎవరైనా నరేంద్ర మోడీ. బీజేపీ పార్టీ తరఫున ఈ రోజున కేంద్రంలో ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన నడుపుతున్నటువంటిది బ్రాహ్మణుల ఆధిపత్యంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థ.
ఈ ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ మోడీ బీజేపీకి నాయకుడిగా ఈ దేశాన్ని పరిపాలిస్తుంటే ఆ బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి మోడీకి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరు ఈ రాష్ట్రంలో? ఏ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి? ఏ కులాలు మద్దతు ఇస్తున్నాయి? మీరు ఖచ్చితంగా మన అందరికి తెలిసిన విషయమే. వైసీపీ మద్దతుతోటి ఈ రోజున మోడీ అధికారంలో ఉన్నాడు. టీడీపీ మద్దతుతోటి ఈ రోజున మోడీ అధికారంలో ఉన్నాడు. మన రాష్ట్రాన్ని మొత్తం తీసుకున్నప్పుడైతే 25 మంది ఎంపీలు మొత్తంగా కలిపి ఈ రోజున బీజేపీ మోడీకి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మనం ఆలోచన చేయాలి. మన సామాజిక వర్గాలకి మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనం అందరం మైనారిటీలు అయితే క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, మన ఆర్ఎస్ఎస్ మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ఒక ప్రధానమైనటువంటి బహుజనులకు అందరికి కూడా ఒక శత్రువు అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. కానీ క్రిస్టియన్స్ మాట్లాడుతున్నారు, మైనారిటీ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ మతాలు రెండింటిని కూడా, మైనారిటీ మతాలు రెండింటిని కూడా భారతదేశంలో ఒక శత్రువులుగా చూపించి హిందువులందరినీ ఐక్యం చేసి వాళ్ళకి వ్యతిరేకంగా ఒక శత్రుపూరితమైనటువంటి ఒక రకమైనటువంటి ఉదాహరణ సృష్టించి ఆ హిందువులతో ఓట్లు వేయించుకునే అధికారులకు రావాలనుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మనం అందరం కూడా వైసీపీకి ఓట్లేస్తాం, మనం అందరం కూడా టీడీపీకి ఓట్లేస్తాం. మనం గుర్తుపెట్టుకోవాలా, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇక్కడ చాలా మంది ముస్లిం నాయకులు కూడా వచ్చారు. మీరు ఆలోచన చేయండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మరి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మీరు ఆర్ఎస్ఎస్కే ఓట్లేస్తున్నారు. మీరు ముస్లింలందరూ కూడా ఆర్ఎస్ఎస్ ఓట్లేస్తున్నారు, క్రిస్టియన్స్ అందరూ ఆర్ఎస్ఎస్ ఓట్లేస్తున్నారు. ఎస్సీల్ని కులం పేరుతోటి అణిచివేస్తున్నటువంటి ఎస్సీలు కూడా ఆర్ఎస్ఎస్ ఓటేస్తున్నారు. బీసీలకి వాళ్ళ కులం ఏంటో, వాళ్ళకి సంబంధించినటువంటి అవసరం ఏంటో, కనీసం వాళ్ళకు ఉన్నటువంటి అనేక వృత్తులు పోయి ఈ రోజున ఆకలితో చస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ ఓటేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఓటు ఏంటంటే మీరేసేటువంటి ఓటు టీడీపీ ద్వారా కానివ్వండి, వైసీపీ ద్వారా కానివ్వండి, మోడీ ప్రభుత్వాన్ని బలపరిచేదానిగా ఈ రోజున మారింది. కాబట్టి మీరు ఎవరికి పెడుతున్నారు ఓట్లందరూ కూడా? కాబట్టి ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. నేను ఒక మీటింగ్ లో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు నెల్లూరులో అప్పుడు ఒక పెద్ద మీటింగ్ జరిగింది. అప్పుడు జరిగినప్పుడు దాదాపు 10,000 మంది జనం వచ్చారు, ఎక్కువ ముస్లిమ్స్. నేను అక్కడ మాట్లాడటానికి వెళ్తే అక్కడ ఏమన్నారంటే తెలుగుదేశం ముస్లిమ్స్ అంతా పైకి వచ్చి చాలా మంది వచ్చి తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి లేదు. ఇంకొక గ్రూప్ వచ్చేసి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి లేదు. అంటే తెలుగు ముస్లింలోనే వైసీపీ కొంతమంది, టీడీపీ కొంతమంది. వీళ్ళిద్దరిని మాట్లాడకపోతే ఎవరి గురించి మాట్లాడాలా? వీళ్ళిద్దరు కలిసి మోడీని సపోర్ట్ చేసేవాడు. ఆఖరికి ఏంటంటారు, మోడీని గురించి కూడా మాట్లాడదు, ఎందుకంటే మా టీడీపీకి ఆయన సపోర్ట్ కాదు. ఇట్లా కూడా ఇలాంటి వాదంతో ఈరోజు ఏంటంటే మన శత్రువులు ఎవరో మనకు గమనించలేకపోతే, ఎవరి మీద పోరాటం చేయాలో మనకు తెలియకపోతే ఏ పోరాటం చేస్తాం ఈ దేశంలో? ఈ రాష్ట్రంలో ఎవరితో పోరాటం చేస్తాం? కాబట్టి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కలిసి అధికారంలోకి రావటమే బహుజనులు అధికారంలోకి రావటం అనేటువంటిది. అయితే ఎవరు ముఖ్యమంత్రి కావాలా? ఈ కులాల్లో ముఖ్యమంత్రి కావాలి. ఎవరు? బీసీలు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో? 52% బీసీలు ఉన్నారు. మైనార్టీలు 7% మంది ఉన్నారు. ఆదివాసీలు 7% మంది ఉన్నారు. ఎస్సీలు, షెడ్యూల్ కుల దళితులు 19% మంది ఉన్నారు. 52% మంది బీసీలు ఉన్నారు. మరి వీళ్ళు 52% ఉన్నటువంటి బీసీలు అధికారంలోకి ఎప్పుడన్నా వచ్చారా ఈ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చారా? ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చారా? తెలంగాణ అధికారంలోకి వచ్చారంటే 52% ఉన్నటువంటి బీసీలు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. ఎప్పుడు కమ్మారెడ్డిలే పరిపాలిస్తున్నారు. ఈ బీసీ నాయకులందరూ కూడా ఆ కమ్మారెడ్డి పార్టీ ఎన్నికకి వెళ్ళి ఆ కులాలన్నింటి కూడా ఆ పార్టీలకు ఓట్లేయించేటువంటి దళారుగా మారుతున్నారు తప్పితే బీసీలకు రాజ్యాధికారం వస్తేనే బీసీలు బాగుపడతారు అనేటువంటి ఆలోచన లేదు ఈరోజు. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ కులాన్నే వాళ్ళు ఎక్క తీసుకుంటున్నారు, పైకి తీసుకొస్తున్నారు. మనందరూ అనుకుంటున్నాం ఈ రోజున ఇది ఇప్పుడు రెడ్లు అధికారంలో ఉన్నారు, రెడ్లంతా కూడా రెడ్లకి దోచి పెట్టారని. ఇప్పుడు కమ్మల అధికారంలో ఉన్నారు, కమ్మలకే మొత్తం దోచి పెడుతున్నారని. మరి మనకెవరు పట్టించుకుంటారు? మనం అధికారంలోకి వచ్చినప్పుడే మన గురించి ఆలోచించే నాయకుడు ఉన్నప్పుడే, మన గురించి ఆలోచించే పార్టీ ఉన్నప్పుడే మన జీవితంలో బాగుపడుతున్న అంశాలని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనం 25 ఎంపీ సీట్లు మొత్తం కూడా ఈ రోజున మోడీని కేంద్రంలో నిలబెట్టడానికి ఉపయోగపడ్డాయి. ఈ 25 ఎంపీ సీట్లు మొత్తం కూడా బహుజనుల వశం కావాలి. కేంద్రంలో
మనం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం వచ్చేటటువంటి ఈ భోజన ఉద్యమానికి సంబంధించినటువంటి రేపు రాబోయేటువంటి 25 ఎంపీల యొక్క వాళ్ళ యొక్క మద్దతు లేకుండా ఏ ప్రధానమంత్రి కూడా అక్కడ ఉండేటట్టు విధంగా చేయగలిగేటువంటి శక్తి మనకు ఉంది. ఎప్పుడు 80% ఉన్నటువంటి మన వాళ్ళందరూ అధికారంలోకి వస్తుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో దానికోసం ఈ రాష్ట్రంలో కూడా కమ్మ పరిపాలన, రెడ్డి పరిపాలన, మీరు ఒకసారి ఆలోచన చేయండి. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం కూడా మీకు కమ్మలే ముఖ్యమంత్రి అవుతారా, వేరే కులం ముఖ్యమంత్రి అవుతారా చెప్పండి? కమ్మలే ముఖ్యమంత్రి అవుతారు. రెడ్ల అధికారం ఉన్నంత కాలం, వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. మరి బహుజన రాజ్యం ఎలా వస్తుంది? మనం అందరం వైసీపీకి వేస్తాం, టీడీపీకి వేస్తాం. మనలో చీలిపోయి రకరకాల ఈ రెండు పార్టీల మధ్య మనం చీలిపోయిన తర్వాత కమ్మని ముఖ్యమంత్రి చేయడానికి, రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి వైసీపీకి టీడీపీకి ఓట్లు వేసేటప్పుడు మనం బహుజనుల తరపున ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? అందుకే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి మరి ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ముస్లింస్, ఎవరైతే క్రిస్టియన్స్ అందరూ కూడా మనం సహకరించాలి. ఎందుకు సహకరించాలని కోరుతున్నారంటే, ఈ రోజున ఒక పార్టీ ఐడియాలజీ తోటి, ఈ రోజున జై భీమ్ అనేటువంటి పేరుతో ఈ రోజున భారతదేశం ఒక కట్టుడికి పోతుంది. మీరందరూ మనం చూస్తుంటారు. ఈ రోజున కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి యువకులందరూ కూడా జై భీమ్ అని చెప్పి అంబేద్కర్ ఫోటోలు పెట్టుకొని ఈ రోజున ఉద్యమాలకు ఎగిసిపడుతూ ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలా, అంబేద్కర్ ఆలోచన విధానంతో ఈ దేశంలో పరిపాలన జరగాలనేటువంటిది ఈ రోజున యువకులందరూ కూడా బయటకు వచ్చి ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని నిలదీసి పార్లమెంట్ చుట్టుముట్టి ఆఖరికి మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళు వెనక గేట్ లో పారిపోయేటట్టుగా చేసినటువంటి ఒక గొప్ప ఉద్యమం భారతదేశంలో నడుస్తున్నది. ఈ రోజు వాళ్ళే నిజంగా మనకు స్ఫూర్తి, వాళ్ళదే భవిష్యత్. కానీ మన దేశాన్ని మొత్తం కూడా అదాని, అంబానీ లాంటి పెట్టుబడిదారులకు అప్పగించాలని, మనకు సంబంధించిన భూముల్ని, మనకు సంబంధించిన ఆస్తుల్ని, మనకు సంబంధించినటువంటి అన్ని రకాల వనరులన్నింటినీ వాళ్ళకి ఇవ్వడానికి మనకి ప్రజాస్వామ్య హక్కులు లేకుండా చేసి, మనం మాట్లాడే హక్కులు లేకుండా చేసి, మనం మాట్లాడితే జైల్లో పెట్టి, ఇదిగో వీళ్ళు దేశభక్తులు లేనటువంటి వాళ్ళు, వీళ్ళు దేశ ద్రోహులు అని చెప్పి ముద్ర వేసి ఈ రోజున భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గ పరిపాలన ఏదైతే బీజేపీ పరిపాలన అవుతుందో ఆ బీజేపీ పరిపాలన వదిలించుకోవటమే రాబోయే ఎన్నికల్లో మన ముందున్నటువంటి కర్తవ్యం. దానికోసం మీరు వైసీపీలో ఉంటారా, టీడీపీలో ఉంటారా తెలుసుకోండి. వైసీపీలో ఉన్నా, టీడీపీలో ఉన్నా భారతదేశంలో ఈ బీజేపీ చెబుతున్నటువంటి దుర్మార్గమైన పరిపాలనని వ్యతిరేకించే వాళ్ళుగా మీరు ఉండటం లేదని, వాళ్ళు సమర్థించే వాళ్ళుగా ఉన్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి ఇప్పుడే మీరు చెప్పండి, ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కాబట్టి ఈ రెండు పార్టీలకి, ఈ రెండు కులాలకి, అంతేకాదు రెండు కుటుంబాలు కూడా, టీడీపీకి ఒక కుటుంబం, ఎన్టీఆర్ కుటుంబం, వైసీపీ అనేటువంటిది ఒక రాజశేఖర రెడ్డి కుటుంబం. ఈ రెండు కుటుంబాల పాలన, రెండు కులాల పాలన, రెండు పార్టీల పాలన వదిలించుకోవడానికి బహుజనులంతా రాబోయేటువంటి కాలంలో మరి అందరూ ఐక్యం కావాలి. దానికోసం ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మరి అందరినీ, ప్రజలందరినీ కూడా సమాయత్తం చేసి వాళ్ళందరినీ కూడా మరి చర్చించపరిచి ఇలాంటి సదస్సులు జరుగుతూ ఉన్నాయి. రేపు 16వ తారీఖున రాజమండ్రిలో ఇలాంటి సదస్సు జరుగుతుంది. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కూడా, ముస్లింస్ అందరూ కూడా, క్రైస్తవులందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి రాబోయే ఎన్నికలు మనకు ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం, ఈ రెండు కులాలని, ఈ రెండు పార్టీలని, రెండు కుటుంబాల పాలనను వదిలించుకొని మోడీకి వ్యతిరేకంగా ఈ భారతదేశం, ఆంధ్రప్రదేశ్ లో బహుజన రాజ్యాన్ని స్థాపించి రేపు కేంద్రంలో ఏర్పడినటువంటి బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి మనం దోహదపడాలని, దానికోసం మనందరూ కూడా కార్యక్రమంలో ముందుకెళ్లాలని, దానికోసం ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ బీసీఎల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని, మైనార్టీల్ని అందరూ కూడా సమీకరించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి, ఈ ఉద్యమంలో కూడా మీరు భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై భీమ్, జై భారత్.